నారాయణ బ్రహ్మనారాయణ దిశశ్చ నాలుగులు దిశశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ. చూడండి, భగవంతుడు చాలా చక్కగా చెప్పాడు. మన యొక్క సనాతన ధర్మంలో భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. మంచి మనస్సుతో ఉన్నటువంటి వాడులో ఉంటాడు, పీల్చే గాలిలో ఉంటాడు, అలాగే తాగే నీరులో ఉంటాడు, మన భూమిలో ఉంటాడు అదే భూమాత, ఆకాశంలో ఉంటాడు ఆయనే ఆకాశరాజు, నలుదిక్కులలో ఉంటారు వారే చతుర్దిక్కులు అష్టదిక్కులు. అటువంటి మహత్తరమైనటువంటి మహానుభావుడు నారాయణుడు. ఈ నారాయణ స్వరూపమే సనాతన ధర్మం. సనాతన ధర్మం చాలా గొప్పది. ఆ ధర్మంలోనే ఉన్న ఎవరిని మనం నిందించవద్దు, ఎవరి ధర్మం వాళ్ళది. కానీ మనము సనాతన ధర్మం యొక్క మూలాలు కాపాడుతున్నవి. ఇప్పుడు ఒక అయ్యప్ప స్వామి మాల, ఆంజనేయ స్వామి వారి మాల, రామచంద్రమూర్తి మాల, దుర్గమ్మ మాల, శివయ్య మాల, సుబ్రహ్మణ్య మాల, ఇలా మాలధారణ చేసినటువంటి స్వాములు చక్కగా ఎలాగైతే 41 రోజులు మన యొక్క ధర్మాన్ని కాపాడుకుంటూ ధర్మంలో ఉంటూ ధర్మంలో చెప్పమనేటువంటి ఆ దేవతలను ఆరాధిస్తున్నారు. నిరంతరము కూడా మనం ఆరాధిద్దాం, ఆ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం, ధర్మంలోనే ఉందాం. ధర్మంలో చెప్పబడినటువంటి రామాయణంలో చాలా గొప్పగా చెప్పాడు. ఎలా చెప్పాడు? ఈరోజు అన్నదమ్ములకి ఇద్దరికి ఒక సెంటు గజం దగ్గర తేడా వస్తూనే గొడవలు వస్తున్నాయి. ఆనాడు సనాతన ధర్మంలో రామ లక్ష్మణుల గురించి గొప్పగా చెప్పాడు. అదే వాళ్ళు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, అదే రామాయణకి నిదర్శనం. ఆనాడు ఎటువంటి గొడవలు లేవు. రాముడితో పాటు నేను కూడా వస్తా అన్నయ్య గారు అని చెప్పి అడవికి వెళ్ళినటువంటి లక్ష్మణ స్వామి, మరి వారిద్దరూ అడవికి వెళ్ళారు కదా, ఇక్కడ సింహాసనం మీద నేను కూర్చోను అని చెప్పి అన్నగారి బాబాలు సింహాసనం మీద పెట్టి రాజ్యాన్ని పాలించినటువంటి భరతుడు పుట్టినటువంటి గడ్డ ఇది సనాతన ధర్మం, భరత భూమి, అదే హిందూ ధర్మం, అదే సనాతన ధర్మం, అదే మహోన్నతమైనటువంటి రామాయణం చెప్పబడింది ఆనాటి నుంచే. అలాగే భర్త యొక్క అడుగుజాడల్లో సీతమ్మ తల్లి నడిచింది. ఎవరంటే ఈ రోజు వివాహం అయిన తర్వాత ఆయనతో పాటు హనీమూన్ వెళ్ళాలంటే వెళ్తారు, కానీ అడవికి వెళ్ళాలంటే వెళ్తారా? ఆనాడు సీతమ్మ తల్లి అప్పటి నుంచే మనకి సనాతన ధర్మం యొక్క మూలలు. పాతివృత్య మహత్యంలో ఆ యొక్క సీతమ్మ తల్లి భర్త అడుగుజాడల్లో నడిచి అడవికి వెళ్ళింది. తండ్రి మాటలు ఎంతమంది ఉంటున్నారు ఈరోజు? అన్నయ్యకి ఆసక్తి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు. కానీ ఆనాడు అలా జరగలేదు. దశరథ మహారాజు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే వెంటనే అడిగి బయలుదేరాడు రామచంద్రమూర్తి. అది ఆనాటి యొక్క గొప్పతనం. రామాయణం మనకు నేర్పేటువంటి మూలాలు. అలాగే గురు శిష్యుల యొక్క బంధం. రామచంద్రమూర్తి చెప్పిన విధంగా హనుమంతుడు చెప్పకుండానే ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాటని అందుకుని ఆయనకి ఏం కావాలో చేశాడు. అది హనుమంతుడి యొక్క గొప్పతనం. అదే గురువుకి శిష్యుడికి, ఒక భక్తుడికి దాసుడికి ఉన్న యొక్క గొప్పతనం. అలాగే రాజ్య పరిపాలన. రామచంద్రమూర్తి ఎవరెవరుగా మనుష్యుడు నోటి నుంచి వచ్చిందో రాలేదో వెంటనే సీతమ్మ తల్లిని కారులకి పంపించాడు. అయినా కూడా నిండు సూరాలైనా కూడా ధర్మ సంస్థాపన కొరకు భర్త యొక్క చెప్పినటువంటి మాట వినాలి కాబట్టి ఆ అమ్మ నిండు సూరలతోనా కూడా కారులకి వెళ్ళింది. అటువంటి మహత్తరమైనటువంటి ధర్మంలో రామాయణ ఇతిహాస మహాభారతాలు చాలా ఉన్నాయి. అవన్నీ చదువుతూ ఉంటే మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. ఋషిశృంగంలో చెప్పారు, ఋషులు చెప్పారు, వాల్మీకి మహర్షి ఆనాడు రాశాడు మహోన్నతమైనటువంటి రామాయణం. కాబట్టి మనకి కులాల వద్దు, మనకి మహోన్నతమైనటువంటి ఒకటి అదే సనాతన ధర్మం. దీంతో ధనిక పేద ఉన్నా లేనిటువంటి తారతమ్యాలు లేదు, కులమత వర్గ విచక్షణ అంతకన్నా లేదు. కాబట్టి సనాతన ధర్మంలో ఉందాం, సనాతన ధర్మంలో ధర్మాన్ని కాపాడుతూ ఆ ధర్మంలోని మునిగి తేలుదాం. అటువంటి ధర్మమే మనల్ని కాపాడుతూ వస్తుంది. జై శ్రీరామ్.